దోస్తులు నమస్తే, నేను మీ బి జైన్ ఫ్రమ్ వరంగల్. సో వరంగల్ గడ్డ మీద మరొక సినిమా ఈ రోజు విడుదల కానుంది. నీలకంఠ మూవీ అన్నమాట. మనం ఉన్నాం జెన్యూ థియేటర్ లో. ఈ రోజు మెయిన్ థియేటర్ గా ఇప్పుడు వరంగల్ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది మరికొద్ది క్షణాల్లో. సో సినిమా చూసినాక ఫస్ట్ హాఫ్ రియాక్షన్, తర్వాత సెకండ్ హాఫ్ రియాక్షన్ కూడా మనం అందరి దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఆడరాడు తొడగొట్టి ఆడు ఆడు ఈడు నిన్ను ఆపేదెవడు. ఆడరాడు తొడగొట్టి ఆడు మెరుపే మై మరుపే తాకిందే ఈ క్షణం మనసే నా మనసే. ఫస్ట్ హాఫ్ ఇంటర్తో అయితే అయిపోయింది కదా బ్రో. నీలకంఠ ఎట్లున్నది? చాలా బాగున్నది బ్రో. రాకేష్ మాధవన్ పర్ఫెక్ట్ గా తీసిండు. ఇజ్జాసన్ యాక్టింగ్ అయితే మస్తు ఉన్నది. అసలు ఆ గెటప్, ఆ గుండు కథ మస్తు ఉన్నది. నీలకంఠ మూవీ మన వరంగల్ సినిమా ఫస్ట్ హాఫ్ ఇప్పటితో అయిపోయింది. సో ఫస్ట్ హాఫ్ వరకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే స్కూల్ లవ్ స్టోరీ గానీ సాంగ్ గానీ నిజంగా చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ గురించి గిరి మాటలు ఒకసారి. అది మనకి మనం చెప్పుడు కాదు. మార్పు ప్రశాంత్ అన్న మ్యూజిక్ అయితే అసలు టాప్ నాచ్ ఉన్నది. బెస్ట్ అంటే బెస్ట్. మరుపే తాకిందే ఈ క్షణం మనసే నా మనసే తేలిందే ఈ క్షణం. ఆ ఫోటోగ్రఫీ గానీ మామూలుగా లేదు. పిక్చర్ వెరీ నైస్, వెరీ నైస్. సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్ మూవీ. 100% ఫుల్ సక్సెస్. సినిమా వస్తున్నది. ఇంకోసారి చూసినా గానీ డోకలేదు. చాలా బాగుందన్న. చాలా అంటే చాలా చాలా బాగుంది. సినిమాకు కథ ప్లస్ పాయింట్, దాంతోపాటు ఫోటోగ్రఫీ బాగుంది. హీరోయిన్ కూడా ప్లస్ పాయింట్. ఎక్కడ బోర్ లేదు. సినిమా బాగుంది. మీద ఊపు శ్రావణన్న తోపు సత్యప్రకాష్ యాక్షన్ దాన్ని తీసుకోవచ్చుడు. సత్యప్రకాష్ సినిమా మొత్తానికి బాగుంది. అసలు సాంప్రదాయం వెనకటి ఎట్లా తీసిండ్రో ఊరు పద్ధతులను పాటించి బాగుంది. సినిమా నచ్చింది. సినిమా నీలకంఠ సినిమా బాగుంది. స్టోరీ కూడా బాగుంది. నీలకంఠ అంటే నీల పోయి నీలకంఠ అయింది. బాగుంది సినిమా. సూపర్ హిట్. సినిమా బాగుంది. డైరెక్షన్ బాగుంది. మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమా బాగుంది బ్రో. మేము కలిసి చూసిన థియేటర్ లోనే మా ఫ్రెండ్ సినిమా రిలీజ్ అవ్వడం రియలీ హ్యాపీ. బాగుంది. మా ఊరు ఉంది బాస్. యాక్చువల్లీ మంచి కాన్సెప్ట్ తో తీశారు. వరంగల్ పేరు నిలబెట్టారు అనుకుంటున్నాం ఇప్పుడు. బాగుంది. బాగుందా? చాలా బాగుంది. చిన్న వాళ్ళు తీశారు, యూట్యూబర్స్. చాలా హిట్. చాలా బాగుంది. బాబాయ్ కంగ్రాచులేషన్స్ మా బాబాయ్. సూపర్ సూపర్. సినిమా ఎట్లున్నది? సూపర్ శ్రావణన్న ఇతో సరిహద్దులు సినిమా 10 మందికి చెప్పు. బాగున్నది. బాగున్నదా? భయంతో కాదు, ధైర్యంతో పోరాడితే ఏదైనా గెలుస్తామని ఎవరైనా గెలుస్తారు. మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఈ మూవీ చాలా బాగుంది. మోహన్ అన్న యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వరంగల్ సినిమా మన వరంగల్ సినిమా సూపర్ ఉంది. నీలకంఠ అనే మూవీ ఇప్పుడే చూసొచ్చాను. చూసిన తర్వాత నాకు ఒకటే మాట చెప్పాలనిపిస్తుంది. నేను రావడం 1 రోజు లేట్ కావచ్చు, 2 రోజులు లేట్ కావచ్చు, 10 రోజులు లేట్ కావచ్చు, సంవత్సరం లేట్ కావచ్చు, కానీ రావడం పక్క. అట్లాగే కర్మ కూడా అట్లాగే. మనం
చెడు చేస్తే చెడే వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. సినిమాలో చాలా బాగా చూపెట్టారు. సినిమా మాత్రం చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే జాతర దగ్గర జరిగిన ఫైట్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు జాతర సీక్వెన్స్ చూడడానికి అయితే కంపల్సరీ రావాల్సిందే. కదా బాగున్నది, హిట్ అయిందని చెప్తున్నా కదా, హిట్టే. ఒక గ్రామీణ నేపథ్యాన్ని తీసుకొని, ఒక కబడ్డీ అనేటువంటి ఆటను తీసుకొని, ఒక చిన్ననైనటువంటి ఒక లవ్ స్టోరీని తీసుకొని, ఒక గ్రామాలలో జరిగేటువంటి అజమాయిషీ ఎలా ఉంటది, అంటరానితనం ఎలా ఉంటది, సాధారణ వ్యక్తులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది, అలాగే ఒక రియల్ లవ్ అనేది ఏ విధంగా ఉంటది, ఒక అఫెక్షనేట్ ఎలా ఉంటది, ఒక ఎమోషన్ ఎలా ఉంటది, ఈ సినిమాలో ఇది ఉంది ఇది లేదు అనేది లేదు. ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా ప్రజలకు ఆకట్టుకునే విధంగా ఉంది. తెలుగు యావత్ ప్రజానీకం కూడా ఈ జనవరి 2026 సంవత్సరంలో ఖచ్చితంగా చూడవలసినటువంటి సినిమా ఇది. జెన్యున్ గా నీకు ఏమనిపించింది? నేను దాదాపు చాలా తక్కువ చూస్తా మూవీ, ఫ్యామిలీ మూవీస్. ఈ రోజు మూవీ చూసాను, ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఒక 3 hours ఒక తలకాయ తిప్పకుండా కానీ ఎంత ఒక నెక్స్ట్ టైం అయితే అని మంచిగా అనిపించింది. నీకేమనిపించిందో జెన్యున్ గా చెప్పేసి. మూవీ చాలా బాగుంది, ఇంకా చాలా మోటివేషనల్ గా అనిపించింది మూవీ. అందరూ ఖచ్చితంగా వచ్చి చూడాలి మూవీ. ఫైట్ దోస్తులు మొత్తానికి అయితే చూసారు కదా సినిమా రివ్యూ. సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్, హంగామా చేసిలు. వరంగల్ అంటే ఏంటిదో సినిమా చూపిస్తే ఒక ఎత్తు అయింది, ప్లస్ వరంగల్ సినిమా చూస్తే ఎట్లుంటుందో కూడా ఒక ఎత్తు అయిపోయింది. సో అద్భుతంగా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంజాయ్ చేసిన విధానం మనకు వీడియో మొత్తంలా కనబడ్డది. ఇక్కడ జనాలు మాత్రం ఒక్కొక్కరు వారి రంగాలలో ఇచ్చి పడేసిళ్ళు. ఎట్లా అంటే అట్లా సినిమా ఎంత హైప్ ఇచ్చిందో ఇక్కడ థియేటర్లు కూడా హైప్ కనబడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకోండి. సో బుక్ మై షోలో అండ్ డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో వెంటనే వెళ్ళండి, టికెట్స్ బుక్ చేసుకోండి. సినిమా తప్పకుండా చూసారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరంగలోడు సినిమా తీస్తే ఎట్లుంటుందో దాని అవుట్పుట్ నీలకంట. దీనికి మించిన అవుట్పుట్లు ఇంకా మరెన్నో రాబోతున్నాయి. సో అంటే బాయ్.